ఒక వ్యక్తి బ్రేక్ఫాస్ట్ కింద 10 కిలోల మిరపకాయలు తింటాడు. ఎర్రటి కారం పొడిని సున్నిపిండి లెక్క రాసుకొని స్నానం చేస్తాడు. మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు జైంటియా హిల్స్ అనే ఒక జిల్లాలో ఒక మారుమూల గ్రామానికి చెందిన రైతు పేరు రామ్ పిర్తూహ్. ఈయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 10 కిలోల మిరపకాయలు తింటాడంట. అది తింటున్నప్పుడు చుక్క నీళ్లు కంట్లో నుంచి రావు. అంతేకాదు కనీసం చెమట చుక్క కూడా పట్టదు. ఈ కథ ఇక్కడితో ఆగిపోలే. మనం సున్నిపిండి ఒంటికి రాసుకున్నట్టు ఆయన ఎర్రటి మిరపకారాన్ని ఒంటికి రాసుకోవడమే కాదు, ప్రైవేట్ పార్ట్స్లో ఇంకొంచెం ఎక్కువ రాసుకొని చాలా రుద్ది స్నానం చేస్తాడంట రోజు. ప్రస్తుతం ఈ రామ్ పిర్తూహ్ వయసు 50 ఏళ్ళు. నేను చిన్నప్పటి నుంచి మిరపకాయలు తింటూనే ఉన్నా, నాకు అసలు అవి కారంగానే అనిపించట్లేదు. అంతేకాదు ఒక్కరోజు ఈ మిరపకాయలు తినకపోయినా, ఈ మిరపపొడితో స్నానం చేయకపోయినా నాకు ఏదో పోయినట్టు అనిపిస్తుంది, అందుకనే డైలీ ఈ పని చేస్తా అని చెప్తున్నాడు. అంతేకాదు నిద్ర లేవగానే మనం టీలో చక్కెర వేసుకొని తాగుతాం కదా, ఈయన మిరపకారం వేసుకొని తాగుతాడంట. మధ్యాహ్నం విపరీతమైన కారం వేసుకొని మటన్ ఖచ్చితంగా వండుకొని తింటాడంట. నైట్ డిన్నర్ కింద పచ్చిమిరపకాయలు తింటాడు. ఇదంతా వింటున్న జనంలో కొద్దిమంది మానవాతీత శక్తులు అంటే అహబో ఇదంతా ఉట్టి పుకారే అని చెప్పి కొద్దిమంది కొట్టిపడేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి.